ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ఉమా. రచయిత సాయి రచించిన మనోభావాల భావోద్వేగాలు అనే కథను నేను చదివి వినిపిస్తాను. మనలోని కోపం, ఈర్ష్య, స్వార్థం, పిచ్చి ప్రేమ మన మనసుని ఎంత నాశనం చేస్తాయో, మనల్ని ప్రేమించిన వాళ్ళని అంతే నాశనం చేస్తాయి. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనం ఇబ్బంది పెడుతున్నది ఎవర్ని అని తెలుసుకుంటే అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇక కథలోకి వెళ్దాం. నరసింహారావు రామాపురం అనే ఊరికి గ్రామ పెద్దగా ఉన్నారు. ఆయన మాట అంటే ఊరిలో అందరికీ గౌరవం. ఎవ్వరూ కూడా అడ్డు చెప్పేవారు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండేది కాదు. నరసింహారావు పలుకుబడి విన్న ఎంతో మంది రాజకీయ నాయకులు తమ పార్టీలో చేరమని అడిగారు. కానీ
ఆయన ఒప్పుకోలేదు. తన ఊరంటే అతనికి ప్రాణం. ఊరు కోసం ఏదైనా చేస్తారు. అలాగే ఊరితో పాటు నరసింహారావుకి ఇంకొక ప్రాణం ఉంది. అదే అతని కుటుంబం. భార్య, కూతురు, కొడుకు అతనికి సర్వస్వం. కొడుకు దివాకర్ అంటే అతనికి విపరీతమైన ఇష్టం. ఎందుకంటే తండ్రి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు. తండ్రిని అడగందే ఏ పని చేసేవాడు కాదు. బాగా చదువుకున్నప్పటికీ తండ్రిని విడిచి వెళ్లడం ఇష్టం లేక తనకు ఉన్న పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. చెల్లి శిరీషకి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు దివాకర్. జాతకాలు కలిసిన సంబంధాలు మాత్రమే తండ్రి దగ్గరకు తీసుకువెళ్తాడు. చాలా సంబంధాలు కుదరకపోయేసరికి దివాకర్ చాలా దిగులు పడుతూ ఉంటాడు. చెల్లెలు శిరీష బానే ఉంటుంది. కాస్తో కూస్తో చదువుకుంది. మరి ఎందుకో పెళ్లి మాత్రం కుదరటం లేదు. టైం వస్తే అదే కుదురుతుంది అని తండ్రి చెప్తాడు. ఒకరోజు రామాపురానికి ఒక మెడికల్ క్యాంప్ వస్తుంది. ఆ క్యాంప్లో 5 డాక్టర్స్, కొంతమంది స్టాఫ్ వస్తారు. పిల్లలకి టీకాలు వేయటానికి వాళ్ళు వస్తారు. ఈ విషయం తెలిసిన ఊరివాళ్లు తమ పిల్లల్ని తీసుకొని ఆ క్యాంప్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ చాలా జాగ్రత్తగా పిల్లలకి టీకాలు వేస్తూ ఉంటారు. ఇంతలో ఒక పెద్ద వాన వస్తుంది. క్యాంప్ టెంట్ ఎగిరిపోతుంది. డాక్టర్స్ ఒక స్కూల్లో తలదాచుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారావు వెంటనే ఆ స్కూల్ దగ్గరకు వచ్చి డాక్టర్స్ అందర్నీ తమ ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ స్కూల్లో నిలబడే బదులు ఆయన ఇంటికి వెళ్లడం మంచిదని అందరూ వెళ్తారు. ఇంట్లో సకల మర్యాదలు జరుగుతూ ఉంటాయి. కొద్ది సమయం తర్వాత దివాకర్ బయట నుండి వస్తాడు. ఇంటి నిండా డాక్టర్స్ ఉండడం చూసి తండ్రిని అడిగి అసలు విషయం తెలుసుకుంటాడు. తండ్రి చేసిన పనికి సంతోషిస్తాడు. నెమ్మదిగా డాక్టర్స్తో మాటలు కలుపుతాడు. ఒక డాక్టర్తో మాట్లాడుతుండగా అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది దివాకర్కి. మాటల్లో తెలిసిందేంటంటే ఆ డాక్టర్ పేరు సురేష్ అని. అతను దివాకర్ కలిసి ఇంటర్ ఒకే కాలేజ్లో చదువుకున్నారని. మీరు నుండి నువ్వు దాకా మాటలు పెరుగుతాయి. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి భోజనాలవుతాయి. సురేష్, దివాకర్ కలిసి ఇంటి మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో శిరీష అక్కడికి వస్తుంది. శిరీషని సురేష్కి పరిచయం చేస్తాడు. అదే సమయంలో దివాకర్కి ఒక ఆలోచన తడుతుంది. తన చెల్లెల్ని సురేష్కి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అని. ఏమీ ఆలోచించకుండా వెంటనే సురేష్ని అడుగుతాడు. సురేష్ ఆలోచనలో పడతాడు. ఏమన్నా సమస్య ఉందా, లేదా నీకు ఏమన్నా కట్నం కావాలా అని దివాకర్ సురేష్ని అడుగుతాడు. కట్నం సమస్య కాదని, కాకపోతే తనకి కూడా ఒక చెల్లెలుందని, ఆమె పెళ్ళయ్యే వరకు తాను పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్తాడు. మీ చెల్లెలికి మంచి సంబంధం చూసే బాధ్యత తనది అని చెప్తాడు దివాకర్. ఎక్కడో ఎందుకు, నువ్వే మా చెల్లెల్ని చేసుకోవచ్చు కదా అని సురేష్ దివాకర్ని అడుగుతాడు. దివాకర్ షాక్ అవుతాడు. చెల్లెలు పెళ్లి తన పెళ్లితో ముడిపడింది అని అనుకుంటాడు. కాని నేను ఈ పల్లెటూరు దాటి రాను. మరి మీ చెల్లెలికి ఇక్కడ ఉండటానికి ఇష్టమైతే పెద్దవాళ్లతో మాట్లాడదాం అని చెప్తాడు. ఆ మాటకి సురేష్ బదులిస్తూ, దివాకర్, నీకు ఒక విషయం చెప్పాలి. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి మమ్మల్ని ఏనాడు సొంత పిల్లల్లాగా చూడలేదు. మా చెల్లికి తల్లి ప్రేమ ఎప్పుడూ దొరకలేదు.
చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కూడా కుదరలేదు. తాను ఒక మంచి ఫ్యామిలీలో పడితే చాలు అని నేననుకునేవాణ్ణి. నువ్వు మీ చెల్లెలి పెళ్లి విషయం తెచ్చినా తేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని నిన్నడిగేవాణ్ణి అని అంటాడు. ఆ మాటకి దివాకర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే ఇద్దరూ కిందికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకున్నదంతా కూడా నరసింహారావుకి చెప్తారు. నరసింహారావుకి అంతా నచ్చుతుంది. కాని ఇలా కుండ మార్పిడి అంటే ఒకరి చెల్లెల్ని మరొకరు చేసుకోవటం వల్ల రేపు ఇబ్బందులు వస్తాయేమో అని ఒకటే భయం. ఆ విషయమే సురేష్కి దివాకర్కి చెప్తాడు. చెల్లెలు వాళ్ళు ఇక్కడ ఉండరు. పైగా సురేష్ చదువుకున్నవాడు, అన్నీ సమర్థించుకోగలడు. ఎవరో తెలియని వాళ్లకి చెల్లెల్నిచ్చే బదులు నా స్నేహితుడికిస్తే సుఖపడుతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు రావు అని దివాకర్ తండ్రిని ఒప్పిస్తాడు. కొడుకు ఎంతో ఆలోచించి కాని ఈ నిర్ణయం తీసుకోడు అని అనుకున్న నరసింహారావు ఒప్పుకుంటాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఊరంతా పిలిచి కొడుకు కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తాడు. కూతురు కాపురానికి వెళ్ళిపోతుంది. కోడలు సుమతి నరసింహారావు ఇంటికి కొత్త అందాన్ని తెస్తుంది. నరసింహారావు, అతని భార్య ఇందిర ఇద్దరూ సుమతిని బాగా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కూతురు శిరీష కాపురం కూడా చాలా ఆనందంగా సాగుతూ ఉంటుంది. దివాకర్ ఒకరోజు పొలం నుండి వస్తాడు. అతని చేతిలో కొంత డబ్బు ఉంటుంది. వెంటనే భార్య సుమతిని పిలిచి లోపల పెట్టమంటాడు. సుమతి డబ్బు తీసుకొని బీర్వాలో పెడుతుంది. మరుసటి రోజు నరసింహారావు చాలా కోపంగా బయట నుండి వస్తాడు. వస్తూనే కొడుకుని పిలుస్తాడు. రావలసిన కౌలు డబ్బులు నిన్ననే వచ్చాయి అన్న సంగతి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఏదో కంగార్లో మర్చిపోయాను అని అంటాడు దివాకర్. నువ్వు చెప్పలేదు. నేను వెళ్ళి కౌలు డబ్బులు అడిగితే ఇచ్చామని వాళ్ళు చెప్పారు. మళ్ళీ అడిగి నేను అక్కడ నా గౌరవం పోగొట్టుకున్నాను అని అంటాడు నరసింహారావు. తండ్రి ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. ఎందుకో దివాకర్కి అర్థం కాదు. నిన్న నేను ఇంటికి వస్తుంటే దారిలో కౌలు డబ్బులు తీసుకున్నాను అని చెప్తాడు. తీసుకొనేం చేశావు అని నరసింహారావు అడిగితే సుమతికి ఇచ్చాను. ఆ మాటకి నరసింహారావుకి మతిపోతుంది. అంటే కొడుకు కోడలి చెంగు పట్టుకొని తిరుగుతున్నాడా, లేక కోడలే కొడుకునాడిస్తోందా అన్న సందేహం వస్తుంది. వెంటనే ఆ డబ్బు తనకి ఇమ్మని నరసింహారావు అడుగుతాడు. దివాకర్ సుమతిని పిలిచి డబ్బు తెమ్మంటాడు. సుమతి డబ్బు తీసుకొని దివాకర్కి ఇస్తుంది. దివాకర్ తండ్రికి ఇస్తూ, ఈ డబ్బుతో ఏమన్నా ముఖ్యమైన పని ఉందా అని అడుగుతాడు. ఏమీ లేదు, కాకపోతే డబ్బు లెక్కలు నీకు తెలియవు కాబట్టి అన్నీ నేనే చూసుకోవటం నాకు అలవాటు కాబట్టి తెమ్మంటున్నాను అని గదమాయిస్తాడు. దివాకర్ ఏమీ మాట్లాడడు. ఇందిర మాత్రం కోడలు ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. నరసింహారావు ఆ డబ్బు తీసుకొని బయటకు వెళ్తాడు. కొన్నాళ్ల తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది. చుట్టాలు, తెలిసిన వాళ్లు వస్తారు. నరసింహారావు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటాడు. చుట్టాలకి తాను కొత్తగా కొన్న నగలు చూపించాలని అనుకుంటుంది ఇందిర. దివాకర్ని పిలిచి బీర్వాలో ఉన్న నగలు తెమ్మని కొడుక్కి తాళమిస్తుంది. దివాకర్ వెళ్లబోతుంటే ఇంతలో ఏదో ఒక పని వస్తుంది. సుమతిని పిలిచి తాళమిచ్చి అమ్మకి నగలిమ్మని చెప్తాడు. సుమతి నగలు తీసుకొని ఇందిరకి ఇస్తుంది. కాని తొందరలో బీర్వా తాళం వేయడం మర్చిపోతుంది. కొద్దిసేపటి తర్వాత నరసింహారావు ఇంటి లోపలికి రాగానే
బీర్వా తలుపు తీసి ఉండడం చూసి తాళం వేసి తాళం తన దగ్గర పెట్టుకుంటాడు. చుట్టాలు, బయటవాళ్లు అందరూ వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం ఇల్లు సర్దుకుంటూ ఉంటారు. నరసింహారావు అందర్నీ రమ్మని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఇందిరని పిచ్చి తిట్లు తిడతాడు. ఈ మధ్య పనిమీద ధ్యాస పోయిందని, అన్నిటి మీద నిర్లక్ష్యం వచ్చింది అని అంటాడు. అసలు ఎందుకు తిడుతున్నారో చెప్పమని ఇందిర అడుగుతుంది. ఉదయం నువ్వు బీర్వా తాళం వేయడం మర్చిపోయావు. దానిలో ఎన్ని విలువైన నగలున్నాయో నీకు తెలుసు కదా అంటాడు. ఏదో గుర్తొచ్చిన దానిలాగా తాళం దివాకర్కిచ్చాను అని చెప్తుంది ఇందిర. అవును, అమ్మా నగలు తీసుకుని రమ్మని తాళం నాకే ఇచ్చింది. నేనే ఏదో పనిలో పడి సుమతిని తెమ్మని చెప్పాను అని చెప్తాడు. సుమతి తాళం వేయడం మర్చిపోయిందేమో అని అంటాడు. అసలు సుమతికి తాళం ఎందుకిచ్చావు? అంత అవసరం ఏముంది? మొన్న డబ్బులిచ్చారు, ఇప్పుడు తాళమిచ్చారు. ఇంటి పెత్తనం అంతా తనకే ఇస్తున్నారా అని తిడతాడు నరసింహారావు. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యపోతారు. సుమతిని తిట్టే అంత తప్పు చేయలేదు. పైగా ఇంటి పెత్తనం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటున్నారో అర్థం కాదు. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని ఈసారికి క్షమించమని అడుగుతుంది సుమతి. నరసింహారావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భర్త ఎందుకు ఇలా ఉంటున్నాడో అర్థం కాదు ఇందిరకి. ఒకరోజు భర్తని అడుగుతుంది. మీలో చాలా మార్పులు వచ్చాయి. మొన్నటిదాకా బాగానే ఉన్నారు. ఈ మధ్యే ఎందుకు చిన్నదానికి కూడా ఎక్కువ కోపం వస్తోంది అని అడుగుతుంది. అప్పుడు నరసింహారావు అసలు విషయం చెప్తాడు. దివాకర్ ఈ మధ్య తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. ప్రతిదానికి సుమతిని పిలుస్తున్నాడు. కోడలు కొడుకుని బాగా ఆడిస్తోందని తనకర్థమైందని, ఇప్పుడు ఇంటి పెత్తనం మీద కన్నేసింది. ఆ రోజు దివాకర్ ఇచ్చిన డబ్బు నేనడిగేదాకా ఇవ్వలేదు. ఇప్పుడేమో తాళం కూడా కావాలని మర్చిపోయింది అని అంటాడు. ఆ మాటలకి ఇందిర నవ్వుకుంటుంది. సుమతి చాలా మంచమ్మాయి. మీరు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నారు. ఇంతవరకు నా మనసు కష్టపడేలా ఒక్క మాట కూడా సుమతి మాట్లాడలేదు అని చెప్తుంది ఇందిర. అయినా నరసింహారావు ఆమె మాటలు లెక్క చేయడు. మనం జాగ్రత్త పడకపోతే ఇల్లు, నీ కొడుకు మన చేయి దాటిపోతారు అని హెచ్చరిస్తాడు. ఇందిర మళ్ళీ నవ్వి పడుకుంటుంది. ఇలా ఏదో ఒక వంకతో కోడల్ని అదుపులో పెట్టాలని చూస్తూ ఉంటాడు నరసింహారావు. సుమతి ఎప్పట్లాగా మామూలుగానే అత్తమామలతో ఉంటుంది. దివాకర్ తండ్రి మాటకి ఎదురు చెప్పలేక ఊరుకుంటాడు. ఒకరోజు దివాకర్ చెల్లెలు శిరీష ఊరికి వస్తుంది. శిరీష రాగానే అందరూ చాలా ఆనందంగా ఫీలవుతారు. నరసింహారావు సడన్ గా కూతుర్ని చూసి షాక్ అవుతాడు. కూతుర్ని చూసి, ఏంటి ఇలా వచ్చావ్? అక్కడేమన్నా ఇబ్బందిగా ఉందా? చెప్పు, మీ ఆయన నిన్ను బానే చూసుకుంటున్నాడా? చూసుకోకపోతే ఇప్పుడిలా ఎందుకొస్తావు? పైగా ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నదని ఎవరో చెప్పుంటారు. అందుకే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు. మొదట్నుండి నాకెందుకో ఈ కుండమార్పిడి అంటే ఇష్టం లేదు. ఇప్పుడు చూడండి అని నోటికొచ్చింది మాట్లాడుతుండగా శిరీష కోపంగా మధ్యలో కలుగజేసుకొని తండ్రిని ఆపుతుంది. తాను గర్భవతినని, అందుకే వచ్చానని, 3వ నెల నుండి మీ అమ్మ దగ్గర ఉండమని మా ఆయన పంపారు అని చెప్తుంది. ఆ మాటలకి నరసింహారావుకి ఏదో తెలియని ఆనందం వేస్తుంది. తనని ఎవ్వరూ ఏ మాట అనకముందే అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిదని వెళ్ళిపోతాడు. శిరీష కూడా తండ్రి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతుంది. ఇందిరని అడిగి అసలు విషయం తెలుసుకుంటుంది. కొన్నాళ్లైన తర్వాత ఊరికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏమిటంటే, ఊళ్ళో ఉన్న గుడికి ఉత్సవాలు చేయాలని చూస్తుంటే ఆ గుడి పూజారికి
ఆటంకం వస్తుంది. అందుకని వేరొక పూజారి అవసరం ఉంది. ఆ ఊరికి పూజారి రావాలంటే అదనపు ఖర్చులవుతాయి. ఆ ఖర్చులు భరించటానికి ఊరి జనం ఎవ్వరూ ముందుకు రారు. నరసింహారావు ఆ ఖర్చులు భరించటానికి సిద్ధపడతాడు. ఉత్సవాలు అనుకున్నట్లుగా మొదలవ్వాలని అందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఉత్సవాల రోజు రానే వస్తుంది. కాని పూజారి రాడు. ఊరి జనానికి అర్థం కాదు. నరసింహారావుని అడిగితే డబ్బు కూడా పంపించాను అని చెప్తాడు. కాని అసలు విషయం ఏమిటంటే డబ్బులు పంపిద్దాం అనుకొని నరసింహారావు మర్చిపోతాడు. ఆ మాట చెప్తే ఊరి జనం ముందు పరువు పోతుందని అలా చెప్తాడు. నరసింహారావు మాటలు ఎవ్వరూ నమ్మరు. పైగా డబ్బివ్వకుండా అబద్ధం చెప్తున్నాడు అని నిందలు వేస్తారు. నరసింహారావు కూడా అందర్నీ తిడతాడు. కొందర్ని కొట్టబోతాడు. ఊరి జనాలకి చాలా కోపం వస్తుంది. ఆ సంవత్సరం ఉత్సవాలు జరగవు. నరసింహారావుకి చాలా అవమానంలాగా అవుతుంది. తండ్రి తప్పు చేయడని, అది ఊరి విషయం అస్సలు చేయడని దివాకర్కి పూర్తి నమ్మకం. ఊరిలో జనం నెమ్మదిగా నరసింహారావుకి మర్యాదివ్వడం తగ్గిస్తారు. అస్సలు పట్టించుకోరు. నరసింహారావు ఇలా అవటానికి కారణం తన కోడలు సుమతి అని అనుకుంటాడు. ఎందుకంటే కోడలు వచ్చిన తర్వాతే తన కొడుకు తనతో మాట్లాడడం లేదు. ఇంట్లో తన మాటకి పెద్ద విలువ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఊరి జనం కూడా తనని చిన్నచూపు చూస్తున్నారు అని అనుకుంటాడు. ఒకరోజు సుమతిని ఏ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిడతాడు. తండ్రికి అడ్డు చెప్తాడు దివాకర్. మొన్నటిదాకా మీరేం చేసినా నేనేమీ అనలేదు. ఈరోజు ఏ కారణం లేకుండా సుమతిని తిట్టడం తనకి నచ్చలేదు అని చెప్తాడు. ఆ మాటలకి నరసింహారావుకి కోపం పెరిగిపోతుంది. పెళ్ళాం మందు పెట్టిందని నీకు నా మాటలెందుకెక్కుతాయి అని తిడతాడు. ఇలా అయితే ఇల్లు సర్వనాశనం అవుతుంది. 1 నెలలో నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపో, లేదంటే నేనే నిన్ను ఇంటి నుండి గెంటేస్తాను అని చెప్తాడు. ఇందిర నరసింహారావుని లోపలికి రమ్మని పిలుస్తుంది. దివాకర్కి ఏడుపు వస్తుంది. తన తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోమనడం అనేది అసలు తాను జీవితంలో ఎప్పుడూ ఊహించని మాట. తల్లితో దివాకర్ మాట్లాడతాడు. నాన్న అసలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఇంటి నుండి వెళ్తే నాన్నకు ఆనందం ఉందంటే నేను వెంటనే వెళ్ళిపోతాను అని అంటాడు. ఇందిర మాత్రం ఉత్సవాలు జరగకపోవటం, ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా ఆయన్ని మాటలనటం వల్ల ఏదో కోపంలో అలా అని ఉంటారు తప్ప నీమీద ప్రేమలేక కాదు, నేను నాన్నతో మాట్లాడతాన్లే అని చెప్తుంది ఇందిర. తల్లి మాటలకి కాస్త చల్లబడ్డ దివాకర్ ఆలోచనలో పడతాడు. ఇందిర నరసింహారావుతో, మీరు నిజంగా దివాకర్ని వెళ్ళిపోమన్నారనుకొని వాడు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు. నిజంగానే వెళ్ళిపోమన్నాను అని చెప్తాడు. తన కోడలు తన కళ్ల ముందు ఉండడం ఇష్టం లేదని, నెలలో వెళ్ళిపోమని చెప్తాడు. ఆ మాటలకి ఇందిర చాలా బాధపడుతుంది. శిరీషకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తండ్రికి చెప్పమని అంటుంది. శిరీష తండ్రికి ఫోన్ చేస్తుంది. శిరీషకు కూడా అదే చెప్తాడు నరసింహారావు. దీనివల్ల నీకు ఇబ్బంది వచ్చినా సరే నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తాడు. తండ్రి ఎందుకిలా మాట్లాడుతున్నాడో, అసలేం చేస్తున్నాడో శిరీషకి అర్థం కాదు. నెల గడుస్తుంది. దివాకర్ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అదే సమయంలో ఊర్లోకి ఒక సాధువు వస్తాడు. ఆయన చెప్పే విషయాలు చాలా బాగున్నాయని ఊరి జనం అంతా అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ఇందిర కొడుకు కోడల్ని తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్తుంది. అక్కడ జనం బాగా ఉంటారు.
ఊరి జనానికి నరసింహారావు మీద కోపం ఉన్నా అది వీళ్ల మీద ఏమీ చూపెట్టరు. వాళ్ళని చూడగానే జనం తప్పుకొని సాధువు దగ్గరకు తీసుకువెళ్తారు. సాధువుతో దివాకర్, ఇందిర చాలాసేపు మాట్లాడతారు. తన కొడుకు పెళ్లి దగ్గర్నుండి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడా సాధువుకి చెప్తుంది ఇందిర. కాస్త ఓపిగ్గా ఉంటే కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది అని అంటాడు సాధువు. ఒక్కటి మాత్రం నిజం, నీ కొడుకు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. ఇదే నేను నీకిస్తున్న హామీ అని సాధువు అంటాడు. ఇందిరా వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఊరి జనం మెచ్చుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా సాధువుని తెగ పొగుడుతున్నారు అని నరసింహారావు కూడా సాధువుని కలుద్దామని వెళ్తాడు. సాధువు దగ్గరికి వెళ్లేసరికి చాలామంది జనం ఉంటారు. నరసింహారావుని దూరం నుండి చూసిన సాధువు దగ్గరికి పిలిపించుకుంటాడు. ఈ మధ్య తనకు మనశ్శాంతి లేదని, మీరే ఏదైనా పరిష్కారం చూపాలని అంటాడు. దానికి సాధువు రేపుదయం 5 గంటలకు రమ్మని చెప్తాడు. నరసింహారావు మరుసటి రోజు ఉదయం 5 గంటలకి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ సాధువు ఉండడు. 1 గంట తర్వాత వస్తాడు. ఆయన్ని చూడగానే నమస్కరిస్తాడు. ఈరోజు మాట్లాడుకోవడానికి కుదరదు, రేపు రమ్మని చెప్తాడు సాధువు. అలాగే అని చెప్పి నరసింహారావు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అదే సమయానికి వెళ్తాడు. అప్పుడు సాధువు వేరే వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు వెళ్లిన తర్వాత సాధువుని కలుస్తాడు. సాధువు నరసింహారావుతో మాట్లాడుతాడు. నేను నీకు రేపు ఒక మంత్రం చెప్తాను, అది చదువుకో, మంచి అవుతుంది. కానీ రేపు వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. పైగా చాలా మంచి రోజు, రేపే నీకు ఈ మంత్రం చెప్పాలి అంటాడు. నరసింహారావు మనసులో ఇందాక వచ్చిన వాళ్ళు రేపు రాకూడదని, వాళ్లకి ఏదో అడ్డంకి కలగాలని కోరుకుంటూ ఇంటికి వెళతాడు. మరుసటి రోజు వెళ్లేసరికి వాళ్ళు ఉంటారు. నరసింహారావు ఓపిగ్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతసేపటికి వెళ్ళకపోయేసరికి నరసింహారావు వాళ్ళని తిడతాడు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. సాధువుకి కోపం వస్తుంది. కాని నరసింహారావుని ఏమీ అనడు. అతనికి ఒక మంత్రం చెప్తాడు. ఇది 4 రోజులు చదువు, నీకు అంతా శుభమవుతుంది. కాని ఆ 4 రోజులు నువ్వు ఎవ్వరి మీద కోపం చూపకూడదు. నీకు కోపం తెప్పించినా ఏమీ అనకూడదు. అలా చేస్తే నీకు జీవితంలో తిరుగుండదు అని చెప్పి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో జరిగింది చెప్తాడు నరసింహారావు. మరుసటి రోజు ఉదయం కూర్చొని ఆ మంత్రం జపం చేస్తాడు. ఇంతలో సుమతి ఏదో కింద పడేస్తుంది. నరసింహారావుకి చాలా కోపం వస్తుంది. కాని ఏమీ అనడు. అప్పుడే అక్కడికి వచ్చిన దివాకర్ మాత్రం సుమతిపై అరుస్తాడు. అప్పుడు నరసింహారావు, ఏదో పొరపాటున పడితే ఎందుకలా అరుస్తావు అని చెప్పి పంపిస్తాడు. మరుసటి రోజు ఊరికి ఏదో అవసరం వస్తుంది. ఆ అవసరం తీరడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఈ విషయం నరసింహారావుకి తెలుస్తుంది. వెంటనే ఊరి జనాన్ని కలుస్తాడు. ఆ సహాయం తాను చేస్తానని చెప్తాడు. ఎవ్వరూ నమ్మరు, పైగా తిడతారు. నరసింహారావు ఒక్క మాట కూడా ఏమీ అనకుండా వారి చేతిలో డబ్బు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఊరి జనం ఆశ్చర్యపోతారు. ఊరి కష్టం తీరిపోతుంది. ఇలా 4 రోజులు మంత్రం జపం చేసిన తర్వాత సాధువుని కలుద్దామని వెళ్తుండగా దివాకర్ తండ్రిని పిలిచి, నాన్నా, మీరు సరే అంటే ఈరోజు పొలంలో కలుపు తీద్దామని అనుకుంటున్నాం. ఆ మాటలు నరసింహారావుకి చాలా ఆనందాన్నిస్తాయి. సుమతి వచ్చి చేతికి కాఫీ ఇస్తుంది. నరసింహారావుకి ఏదో తెలియని ఆనందం వేస్తుంది.
కొడుకు మళ్ళీ మారిపోయాడు, తన దోవలోకి వస్తున్నాడు అని అనుకుంటాడు. ఊర్లో నడిచి వెళ్తుండగా ప్రతి ఒక్కరూ లేచి నిలబడడం, ప్రతి ఒక్కరూ మర్యాదగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సాధువు చెప్పిన మంత్ర మహిమ అని ఆనందంగా సాధువు దగ్గరకు వెళ్తాడు నరసింహారావు. అప్పుడు సాధువు ఇలా చెప్తాడు, మనలోని కోపం, ఈర్ష్య, స్వార్థం, పిచ్చి ప్రేమ మన మనసుని ఎంత నాశనం చేస్తాయో మనల్ని ప్రేమించిన వాళ్ళని అంతే నాశనం చేస్తాయి. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనం ఇబ్బంది పెడుతున్నది ఎవర్ని అని తెలుసుకుంటే అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. నీకు నీ కొడుకు మీద పిచ్చి ప్రేమ. ఎక్కడ నీ కోడలికి అతను దగ్గరవుతాడో, నిన్ను పట్టించుకోడో అని నీ భయం. అందుకని అతని మీద ప్రేమ నీ కోడలి మీద కోపమయ్యింది. అది ద్వేషంగా మారింది. అందువల్ల ప్రతి క్షణం ఆమె నచ్చలేదు. దానివల్ల నీలో నీకు తెలియకుండానే ఈర్ష్య, స్వార్థం పెరిగిపోయాయి. ఒకప్పుడు ఊరి కోసం ఆలోచించే నువ్వు నీకోసం మాత్రమే ఆలోచించటం మొదలుపెట్టావు. ఒక్క నిమిషం నువ్వు గమనిస్తే ఇక్కడ నీకంటూ ఎవ్వరూ పరాయి వాళ్ళు లేరు. నీ కోడలు నీ కూతురే అనుకుంటే ఆమెకి నీ కొడుక్కి అందిస్తున్న ప్రేమను అందిస్తే ఎలా ఉంటుందో నీకే తెలుసు. అలాగే ఊరి వాళ్ళ విషయంలో కూడా అంతే. నీ కోపం తగ్గించి వాళ్ల గురించి ఆలోచించావు. వాళ్ళు కూడా నీ మంచితనాన్ని గుర్తించారు. మళ్ళీ నీకు తగిన మర్యాద ఇచ్చారు. నేను చెప్పిన మంత్రం కన్నా నీ ప్రవర్తన నీకు మనశ్శాంతిని ఇచ్చింది. నరసింహారావు ఆలోచనలో పడతాడు. కోడలిని అనవసరంగా తిట్టినందుకు బాధపడతాడు. కొడుకు కోడలు తనవాళ్లే అన్న విషయం తాను ఎలా మర్చిపోయాడో అర్థం కాదు. వాళ్ళు ఆనందంగా ఉండటం కన్నా తనకింకేం కావాలి అంటూ సాధువుకి నమస్కారం చేసి ఆనందంగా ఇంటికి వెళ్తాడు. తన మనసులో ఈర్ష్య, ద్వేషాన్ని తగ్గించటంతో ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా పడుకుంటాడు. మీరు కూడా ఈ మంచి కథ విన్నారు కాబట్టి ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి.